వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ గైస్. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేయాలి అనేది ఎలా చేసేద్దాం. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంతసేపు ఇవన్నీ చేయాలి అనేది నేను కమింగ్ వీడియోలో చెప్పేస్తాను. వచ్చేసేయండి. 1 kg చికెన్ తీసేసుకుని ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. దాంట్లోనే కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్ తగ్గట్టు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మనకి మసాలా అనమాట, గరం మసాలా. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసుకొని ఒక చిన్న సైజు లెమన్ ముక్క అనేది స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా మిక్స్ అయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే వాటర్లో మనం పులావ్ చేసేటప్పుడు ఆ రైస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. ఇంకా మీకు స్పైసెస్ ఎక్కువ కావాలి అనుకుంటే దీంట్లో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. మేము ఎక్కువ స్పైస్ తినాం కాబట్టి బిర్యానీ మసాలా అనేది దీంట్లో యాడ్ చేయలేదు నేను. ఇఫ్ యూ వాంట్ యాడ్ చేసేసుకోవచ్చు మీరు. అండ్ దీన్ని వీలైతే 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. మీకు వీలైతే 2 to 3 hours కూడా రెస్ట్ ఇవ్వచ్చు. ఇస్తే చికెన్ మంచిగా అరోమా వస్తుంది అనమాట. ఓకే, స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను ప్యాకెట్తో వేస్తున్నాను. 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. 3 ఇలాచి, 5 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఫ్లవర్ అన్నీ వేసేసుకోవాలన్నమాట దీంట్లో. దాంతోపాటు ఒక 2-3 బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో మసాలాస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేది తీసేసుకొని ఇలా పొడుగులో కట్ చేసేసుకోవాలన్నమాట. పొడుగులో కట్ చేసేసుకొని ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 2 to 3 పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చికెన్లో నుంచి వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనము ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. యాక్చువల్గా నేను 1/2 kg చికెన్కి 1 glass ఆఫ్ రైస్ అనేది తీసేసుకున్నాను అనమాట. సో అది ఇందులో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసి మొత్తం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం నెయ్యి, దీనిపైన కొంచెం పైనుంచి కొంచెం గరం మసాలా అండ్ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసేసుకొని కొత్తిమీర, దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా అనేది యాడ్ చేసేసుకోవాలి. పుదీనా యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను 1 glass రైస్కి 1.5 glass వాటర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇప్పుడు దీన్ని విజిల్ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి 2 విజిల్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రావాలి. మన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందంటే కుక్కర్ పులావ్. టేస్ట్ మాత్రం స్మెల్ మాత్రం అద్రిపోతుంది. ఎలా వచ్చింది అనేది మీకు తిన్నాకనే రివ్యూ ఇస్తాను. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.